స్కూళ్ళు మూసివేత. అవును. జీరో పాఠశాలలు తాత్కాలికంగా మూసివేత. ఈసారి 1400కు పైగా బడులు యూడేస్ లెక్కల్లో చూపరు. సో, చూసుకుంటే పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విద్యార్థులు ఒక్కరూ లేని జీరో ప్రభుత్వ పాఠశాలను తాత్కాలికంగా మూసివేయనున్నారు. వాటిని ఈ విద్యా సంవత్సరం 2025, 26 నుంచి ఏకీకృత జిల్లా పాఠశాల విద్యా సమాచారం యూడైస్ గణాంకాలు చూపించరు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్క విద్యార్థి కూడా లేని ప్రభుత్వ పాఠశాలలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. 2024, 25 విద్యా సంవత్సరం లెక్కల ప్రకారం రాష్ట్రంలో 2245 జీరో పాఠశాలలున్నాయి. పాఠశాల విద్యాశాఖ పరిధిలోనివే 2000కి పైగా ఉన్నాయి. వాటిలో 1441 చోట్ల పిల్లలు లేరు. టీచర్ పోస్టులు లేవు. మరో 600 పాఠశాలలో విద్యార్థులు లేరు. టీచర్ల పోస్టులున్నాయి. ప్రస్తుతానికి 1441 బడులను తాత్కాలికంగా మూసివేస్తున్నారు. పాఠశాల విద్యాశాఖకు సంబంధించి ఈ 600 పాఠశాలపై అలాగే మిగతా శాఖల పరిధిలో దాదాపు 200 జీరో బడులకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సింది. వాస్తవానికి తాత్కాలికంగా మూసివేసిన అనకూడదు. ప్రస్తుతం పనిచేయడం లేదు. అంటే ఇన్ ఆపరేషనల్ అని అనాలి. ఒకవేళ గ్రామస్తులు తమ పిల్లల్ని బడికి పంపిస్తామని, పాఠశాలను తెరవాలని కోరితే వెంటనే బడుల్లోకి తెస్తాం. టీచర్ నియమిస్తామని విద్యాశాఖ అధికారులు ఒకరు తెలిపారు. మారుమూల శివారు తండాల్లో కూడా ప్రజలు కోరడంతో ప్రభుత్వం ఈసారి 200 వరకు పాఠశాలను కొత్తగా ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రతి విద్యా సంవత్సరం యూడైస్ పేరిట పాఠశాలకు సంబంధించిన పూర్తి సమాచారం సేకరిస్తుంది. ఈ గణాంకాల ఆధారంగానే రాష్ట్రాల వారీగా పాఠశాల పనితీరు గ్రేడింగ్ ఇస్తుంది. అంటే పాఠశాల సంఖ్య, పనిచేసే టీచర్లు, విద్యార్థుల సంఖ్య, జీరో పాఠశాలలు, విద్యార్థుల ఉపాధ్యాయుల నిష్పత్తి తదితర ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ స్కోర్ నిర్ణయిస్తుంది. జీరో పాఠశాలలు ఎక్కువగా ఉంటే స్కోర్ తగ్గుతుంది. అందుకే దాదాపు అన్ని రాష్ట్రాలు జీరో స్కూళ్లను యూడైస్ గణాంకాలు చూపడం లేదు. 2024, 25 యూడైస్ ప్రకారం పశ్చిమ బెంగాల్లో 3812 జీరో బడులు ఉండగా తాజాగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో వాటి సంఖ్య 1570గా చూపింది. తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల విధానాన్ని పాటించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుందనమాట. ఇప్పుడైతే 1400 స్కూళ్ళు అయితే మూసేస్తున్నారు తెలంగాణలోని. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్